నమస్తే మామ, వెల్కమ్ టు బబ్లు క్రికెట్ తెలుగు. మ్యాచ్లు చూస్తున్నారా లేదా? నిన్న జరిగింది సెమీఫైనలా లేక ఫిన్నెల నెట్ ప్రాక్టీసా? సౌత్ ఆఫ్రికా టీంని అసలు ఆటలో అరటి పండ్లగా ట్రీట్ చేశారు ఈ న్యూజిలాండర్స్. ఫిన్నెలను కొట్టిన దెబ్బకి సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ డ్రీమ్ మట్టిలో కలిసిపోయింది. కానీ రియల్ టెన్షన్ ఎవరికో తెలుసా మామ? మనకే. మనం ఇంగ్లాండ్ని కొడితే ఫైనల్లో ఈ రాక్షసులతో తలపడాలి మామ. ఫినాలన్ ఫామ్లో ఉంటే మన బౌలర్స్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోలో మనం మొత్తం డిస్కస్ చేద్దాం మామ. అయితే మామ, స్కోర్ బోర్డ్ చూస్తే షాక్ అయిపోతారు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా 12 రన్స్కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరిలో మార్కో జాన్సన్ 55 నాట్ ఆడితేనే వాళ్ళు 169 రన్స్ చేయగలిగారు. కానీ వాళ్ళ స్కోర్ మంచి స్కోర్ అనుకున్నారేమో తెలియదు, కానీ ఫిన్నెలన్ నేనున్నా అని అన్నాడు. న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర అండ్ కోహ్లీ ముగ్గురు కూడా 2 వికెట్లు తీశారు. అలాగే రాక్ ఫెర్గ్యూసన్ అండ్ జేమ్ నిషామ్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ప్రతి ఒక్క బౌలర్ కూడా మామూలుగా లేదు బౌలింగ్, అండ్ వాళ్ళని అందుకే 169కే కుప్ప కొలగొట్టారు మామ. అండ్ న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫిన్నెలన్ టీమ్ సర్ఫెట్ ఓపెనింగ్ చేసి బాదుడు మామ. కార్బన్ బోస్ని అయితే ఒక ఓవర్లో మామూలుగా కొట్టలేదు. జస్ట్ పవర్ ప్లేకే 84 రన్స్ అంటే మామూలు చెక్కొద్దు కాదు మామ, మీరే ఊహించుకోండి ఒకసారి. అండ్ ఎస్పెషల్లీ ఫిన్నెలన్ విషయానికి వస్తే జస్ట్ 33 బాల్స్లోనే సెంచరీ. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇది ఫాస్టెస్ట్ సెంచరీ మామ. టోటల్గా 100 ఆర్ రన్స్లో 10 సిక్స్లు కొట్టాడంటే మీరే ఆ ఊచకొత్త ఎలా అవుతుందో ఊహించుకోండి. టార్గెట్ని జస్ట్ 12.5 ఓవర్స్లో కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు మామ. న్యూజిలాండ్ డైరెక్ట్గా అహ్మదాబాద్ ఫ్లైట్కి ఎక్కేసింది. అయితే మా T20 వరల్డ్ కప్ హిస్టరీ మొత్తంలో కూడా సౌత్ ఆఫ్రికా మీద న్యూజిలాండ్ ఇదే మొదటి విజయం. కరెక్ట్గా అది కూడా 2026 సెమీస్లోనే ఆ రికార్డు బ్రేక్ చేసి ఫైనల్కి దూసుకెళ్లారు. అయితే మావ, సౌత్ ఆఫ్రికాని కొట్టిన విధానం చూస్తే న్యూజిలాండ్ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం ఇంగ్లాండ్ని దాటి ఫైనల్కి వెళ్తే న్యూజిలాండ్తో యుద్ధం మాత్రం మామూలుగా ఉండదు. మీరేమనుకుంటున్నారు? ఫిన్నెలని బుమ్రా ఆపగలడా లేక మళ్ళీ మన డ్రీమ్ బ్రేక్ అవుతుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మన BCT ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. జై హింద్, జై భారత్.